అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి చేదు అనుభవం ఎదురైందని అనుకోవాలి. ఎందుకని అంటే తన బాధ్యత చేపట్టింది జనవరి 20. సో దాదాపుగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనం ఒక 4 నెలల సమయం అయిపోయింది. 4 నెలలు కూడా పూర్తి కాలేదు, 3 నెలలు అనుకోండి, 4 నెలలు స్టార్ట్ అయింది. సో ఈ 3 నెలల కాలంలోనే ట్రంప్ మీద భారీ వ్యతిరేకత ఎదురవుతుంది అనేది సర్వేలు చెప్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాల్లో కనుక వెళ్ళినట్లయితే రాయిటర్స్ సంస్థ చేసినటువంటి ఒక సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు కనుక గమనించినట్లయితే జనవరి 20వ తేదీకి 47% ఉన్నటువంటి గ్రాఫ్ ట్రంప్ మాకు కావాలి అని చెప్పి అడుగుతున్నటువంటి అమెరికన్ల సంఖ్య ప్రస్తుతం పడిపోయింది, 42% వచ్చేసింది. అంటే 5% మంది ఇప్పటికే వద్దు అనుకుంటున్నారు. 3 నెలల కాలంలో ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకతని ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఇందులో మరొక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే వద్దు అని చెప్పినటువంటి వాళ్ళల్లో 3 వంతుల్లో 1 వంతు మంది రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి నేతలే ఉండటం అనేది గమనార్హం. అలాగే రిపబ్లికన్ పార్టీ అభిమానులు ఉండటం అనేది ఇంకా పెద్ద గమనార్హం. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ట్రంప్ అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల. ముందుగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా ట్రంప్ తమ అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారు, ఇంకా వాడాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. సో అంటే ఆయన పరిధి దాటి, రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారు అనేది అమెరికన్లు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి అంటే స్థానికంగా ఉన్నటువంటి యూనివర్సిటీలకు ఫెడరల్ నిధులు నిలిపివేయటం, ముఖ్యంగా హార్వర్డ్ యూనివర్సిటీకి. సో హార్వర్డ్ యూనివర్సిటీకి నిధులు నిలిపివేశారు. దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పి అడిగితే ఆయన చెప్పేటువంటి రీజన్ వేరు. యాంటీ సెమిటిజాన్ని యూనివర్సిటీలు పెంచి పోషిస్తున్నాయి, సో యూదుల పట్ల వ్యతిరేకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇక్కడ జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు, వీటిని సరిగ్గా హార్వర్డ్ యూనివర్సిటీ అనేది హ్యాండిల్ చేయలేకపోయింది. సో దాంతో మేము నిధులు నిలిపివేస్తున్నాం. సో ఇలాంటి కారణాలు, వీటితో పాటుగా ఇతర దేశాల మీద భారీ స్థాయిలో ట్యాక్సులు పెంచేయటం. మనకు తెలుసు చైనా మీద దాదాపుగా 235% అబౌవ్ ట్యాక్సులు అనేది విధించారు. దీనివల్ల ఏమవుతుంది అంటే చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునేటువంటి వస్తువులకి భారీ స్థాయిలో పన్ను పడుతుంది. ఈ పన్ను పడటం వల్ల ఆయా సంస్థలు ఏం చేస్తాయి, ఆ ప్రైసెస్ పెంచుతాయి, ఆ వస్తువు యొక్క ప్రైస్ పెంచుతాయి. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే సపోజ్ మనం అమెరికా నుంచి ఒక పేస్ట్ని దిగుమతి చేసుకున్నాం. ఆ పేస్ట్ ఇండియాలో ఎక్కువగా వాడబడేటువంటి టూత్ పేస్ట్ అనుకోండి. సో ఈ పేస్ట్కి ఇక్కడ ట్యాక్స్ ఎక్కువగా ఇండియన్ గవర్నమెంట్ వేయటం వల్ల సాధారణంగా నిన్నటి వరకు 10 రూపాయలు అమ్మినటువంటి పేస్ట్కి ఈరోజు అదే 10 రూపాయలకి కంపెనీ అమ్మలేదు. ఎందుకంటే కంపెనీ ఆల్రెడీ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతుంది కాబట్టి ఆ ట్యాక్స్ని తీసుకొచ్చి ప్రజలను ఎత్తినేస్తుంది. ఆ ట్యాక్స్ ఒక 10 రూపాయలు పడింది అనుకోండి, అమాంతం 100% ప్రైస్ హైక్ అయినట్టే. సో ఇది అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఇబ్బందే కదా. సో ఇదే అక్కడ ఉన్నటువంటి ప్రజల వ్యతిరేకానికి కారణం. దీంతో పాటుగా ఇతర అంశాలలో కూడా ట్రంప్ విధానాలు ఏది కూడా గతంలో నడిచినట్టు కాకుండా ప్రతి విషయంలోనూ ఆయన తలదూర్చడం, ముఖ్యంగా ఫెడరల్ వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవహారాలు కాకుండా అన్నీ తన చెప్పు చేతల్లో, అన్ని మంత్రిత్వ శాఖలు, అన్ని విశ్వవిద్యాలయాలు, ఇలా అన్నీ కూడా తన చెప్పు చేతల్లో ఉండాలి అని చెప్పి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. సో ఇదే ముఖ్యంగా వ్యతిరేకతకు కారణం అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి.